పర్యావరణ పరిరక్షణ కోసం ఉపాధ్యాయుల ర్యాలీని నిర్వహించారు. ములుగు జిల్లా మేడారం జాతరలో ఉపాధ్యాయులు పర్యావరణ సంరక్షణ, ప్లాస్టిక్ రద్దు కోసం మేడారంలో వినూత్న రీతిలో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో డిప్యూటీ డీఈఓ బద్దం బాలరెడ్డి తదితర ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు. మేడారం ప్రాంగణంలో మేడారం యొక్క పవిత్రతను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ వచ్చే భక్తులందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి వనదేవతలను పూజించే క్రమంలో వనాలను కూడా రక్షించేటువంటి ప్రధాన బాధ్యతను ప్రతి భక్తులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా విద్యాశాఖ అదేవిధంగా నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో మనం ఈరోజు మేడారం పర్యావరణ ర్యాలీ చేస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా మనం ఏంటంటే మీరు ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు, వనదేవతలు పూజిస్తుంటారు. అదేవిధంగా ప్రతి చెట్టును పుట్టను కూడా మీరు గౌరవించాలి, పూజించాలి. మేడారంలో ప్రతి చెట్టును కూడా సంరక్షించే బాధ్యత మనం చేసుకోవాలి. 80% కూడా ఏ చెట్టును కొట్టకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పర్యావరణం కాపాడాలంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ప్లాస్టిక్ను మనం 80% కూడా వాడకుండా జాగ్రత్త పడాలి. ఇంటి దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం కాకుండా వాతావరణం చూడాలంటే బయట ఉండేటువంటి విచ్చలవిడిగా బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి టాయిలెట్స్ను వాడుతూ ఇక్కడ పర్యావరణం కాపాడాలి. అదేవిధంగా మీరందరూ కూడాను ఎవరు కూడా జాతర ప్రాంగణంలో అతిగా మద్యం తాగి వాహనం నడపడం, యాక్సిడెంట్ గురికావడం కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. ఇదే విధంగా అదే మాంసాహారం ఏదైతే ఉందో తిన్న తర్వాత జంతువుల కలేబరాలు, జంతు తోళ్ళు, చర్మాలు ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ వేసి మేడారం ప్రాంగణం ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుషితం కాకుండా కావాల్సిన బాధ్యత, దాన్ని కాపాల్సిన బాధ్యత ప్రతి భక్తుడి పైన ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి అన్ని సూచనలను పాటిస్తూ పర్యావరణ హిత జాతరను మనం జరుపుకుంటూ భవిష్యత్తు తరాలకి ఒక అందమైనటువంటి ఒక ప్రకృతితో కూడినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని భవిష్యత్తు పిల్లలకు అందించే ప్రయత్నంలో ప్రతి భక్తులు కూడా తన బాధ్యత నెరవేర్చాలని మేము జిల్లా విద్యాశాఖ తరఫు నుంచి కోరుకుంటున్నాం.